హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఐకియాలో షాపింగ్ చేసిన కిచెన్ ఐటమ్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికైతే వచ్చేసాం. సో యాక్చువల్గా మేము ఇక్కడికి కిచెన్ ఐటమ్స్ కోసం వచ్చామండి. కానీ ఎటు ఇంత దూరం వచ్చాం కదా, కిచెన్ ఐటమ్సే కాకుండా ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామని చెప్పి ముందుగా అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడేమో ఇంటికి సంబంధించిన అంటే లివింగ్ ఏరియాలో కానీ, బెడ్రూమ్లో కానీ, డైనింగ్ ఏరియాలో కానీ, అలాగే వంటగదికి సంబంధించిన అక్కడ ఎలాంటి వస్తువులు ఉంటే బాగుంటాయి, అలాగే తక్కువ స్పేస్లో ఫర్నిచర్ మొత్తాన్ని ఇంట్లో ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనే విషయం మీద ఇక్కడ అన్నిటినీ చాలా అందంగా సెట్ చేశారండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా థీమ్స్ని సెట్ చేసి పెట్టారు. అది కూడా ఒకదానికొకటి ఏమాత్రం పోలిక లేకుండా యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఎగ్జాంపుల్గా మన ఇంట్లో ఒక లివింగ్ ఏరియానే తీసుకుంటే అక్కడ మనం సోఫా, టీపై, టీవీ ఇవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడైతే లివింగ్ ఏరియా ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం ఇక్కడ ఏ వస్తువులు ఉంటే లివింగ్ ఏరియా అందంగా కనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ వీటిని చూస్తే తెలుస్తుంది. అలాగే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇలా మంచి మంచి ఐడియాస్తో చాలా అందంగా సెట్ చేసి పెట్టారు. అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి లేదంటే మన ఇంట్లో అయినా సరే ఫర్నిచర్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్నది వీటిని చూస్తే ఐడియా వస్తుందండి. ఇలానే చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడ చాలా హోమ్ ఫర్నిచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వస్తువుల్లో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా చూడాలని, అలాగే మనం ఎక్కడ దారి తప్పకుండా ముందుకు వెళ్ళడం కోసం ఇక్కడ కింద ఫ్లోర్ మీద నడిచే దగ్గర బ్లాక్ మార్క్స్ పెద్ద పెద్దగా డైరెక్షన్స్ ఇచ్చారు చూడండి. ఆ డైరెక్షన్స్ని బట్టి ముందుకు వెళ్తే అక్కడ సోఫాలు, కుర్చీలు, అలాగే స్లీపింగ్ బెడ్లు, ఇంకా చివరగా వచ్చేసి చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఆద్య పాప ఎంచక్క ట్రాలీలో కూర్చొని ఇక్కడ టెడ్డీ బేర్ బొమ్మలు పెట్టుంటే తన చేతికి అందిన టెడ్డీ బేర్ బొమ్మలన్నీ తీసి ట్రాలీలో పెట్టుకుంది. ఒకటి తీసుకొని మిగిలినవి అక్కడే పెడదామని నేను తీసుకుంటే తిరిగి మళ్ళీ బొమ్మలన్నీ తీసుకొని ఆ బొమ్మల మధ్యలో స్టాచ్యూలా కదలకుండా కూర్చుంది. ఇక్కడ తిరగడానికి ప్లేస్ ఎక్కువగా ఉండడంతో ఆద్య పాప కూడా షాపింగ్లో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా షాపింగ్ పూర్తయ్యే వరకు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేసింది. సో మరైతే ఇక్కడ బ్లాక్ మార్క్స్తో డైరెక్షన్స్ ఇచ్చారు కదండి. ఈ డైరెక్షన్స్ పూర్తయ్యే వరకు ఇక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయో మేము రికార్డ్ చేసిన వరకు ఒకసారి చూపిస్తాము, చూసేయండి.
మార్నింగ్ 10కి ఈ ఐకియా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తారండి. ఆ టైంకి అంటే మార్నింగ్ 10 మన షాపింగ్ స్టార్ట్ చేసి అక్కడున్న ఫర్నిచర్ ఐటమ్స్ అన్నిటినీ చూసుకుంటూ కిడ్స్ ఫర్నిచర్ సెక్షన్కి వచ్చేసరికి మధ్యాహ్నం 1-1:30 ఆ టైం అవుతుంది. ఈ వస్తువులన్నీ చూసేటప్పుడు ఇంకా చూడాలనిపిస్తుందే కానీ ఎక్కడ మనకి ఆకలి అనేదే గుర్తుకు రాదనమాట. ఈ చివర్లో కిడ్స్ సెక్షన్ అయిపోయిన తర్వాత చివర్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ ఏదైతే ఉందో దాన్ని చూడంగానే పొట్టలో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. బహుశా ఇందుకేనేమో ఈ చివర్లో రెస్టారెంట్ పెట్టాడు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మేము ఆర్డర్ చేసిన రెసిపీస్ అన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనమే వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మనకు నచ్చిన రెసిపీస్ని ఆర్డర్ చేసి అక్కడే నిల్చొని తెచ్చుకోవాలన్నమాట. ఆ లైన్లో నిల్చొని ఫుడ్ తెచ్చుకోవడానికి మాకు నియర్లీ 1 గంట పట్టిందండి. అది కూడా మేము వర్కింగ్ డేస్లో వెళ్తే, అదే వీకెండ్స్లో వెళ్తే ఇంకా ఎక్కువ టైమే పట్టచ్చు. ఈ ఫుడ్ రెసిపీస్లో మన బడ్జెట్లో తక్కువ ప్రైస్లో వచ్చే డ్రింక్స్ 2 ఉన్నాయండి. ఇదిగో ఇక్కడ వైట్ ఎంటీ గ్లాస్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదేనండి. 80 రూపాయలు కడితే ఈ ఖాళీ గ్లాస్ ఒకటి ఇస్తారు. అక్కడే జ్యూస్ మిషన్స్ ఉంటాయి. ఈ ఖాళీ గ్లాస్ మన దగ్గర ఉన్నంత వరకు ఆ జ్యూస్ మిషన్స్ దగ్గరకు వెళ్ళి మనకు నచ్చిన జ్యూస్ని ఎన్నిసార్లైనా ఎంతైనా తాగొచ్చు. సేమ్ అలానే 80 రూపాయలు కడితే ఖాళీ టీ కప్ ఒకటి ఇస్తారు. సేమ్ అలానే ఆ కప్పు మన దగ్గర ఉన్నంత వరకు ఎన్నిసార్లైనా టీలు కాఫీలు తాగొచ్చు. ఈ జ్యూస్లు టీలు కాఫీలు ఇవి తాగే మన పొట్ట నింపుకోవచ్చండి. అండ్ ఇంకొకటి, అక్కడే ఓవెన్ ఉంటుంది. మనం ఆర్డర్ చేసిన రెసిపీస్ని ఏవైనా వేడి చేసుకోవాలనుకుంటే ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్తో ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అయిపోతుందండి. ఇలానే స్టెప్స్ ద్వారా కిందకి వెళ్తే స్టెప్స్కి ఎదురుగా కిచెన్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు అక్కడ ఉంటాయి. కిచెన్ ఐటమ్స్లో వచ్చేసి క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఏవో 1-2 తప్ప, అంటే క్వాలిటీ అంత నచ్చలేదండి. అవి కూడా ఏంటంటే స్పూన్స్ వేసుకునే స్టాండ్ ఉంటుంది కదా, అదొకటి. ఇంకొకటి వచ్చేసి కూరగాయలు తురుముకుంటాం కదండి, అదొకటి. నేను చూసిన వాటిలో ఇవి 2 నాకంతా నచ్చలేదండి. మిగిలినవన్నీ క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడికి రాలేని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అయినా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చండి. అలానే వేరే షాపింగ్ యాప్స్లో కూడా ఐకియా వస్తువులు ఉంటాయి. కానీ ఈ ఐకియా వస్తువులు ఐకియా వెబ్సైట్లోనే షాపింగ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఈ వెబ్సైట్లో అయితే ప్రైస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అదే వేరే షాపింగ్ యాప్స్లో అయితే ఈ ఐకియా వస్తువులు రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయండి. ఇక బిల్లింగ్ విషయానికి వస్తే ఇదే ఫ్లోర్లో స్టెప్స్కి వెనకాల సైడ్లో కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడే బిల్లింగ్ అంతా వేస్తూ ఉంటారు. బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత అటు నుంచి అటే బయటకు వచ్చేయచ్చు. ఎంట్రన్స్ అలాగే ఎగ్జిట్ ఇవి 2 వేరువేరుగా ఉంటాయి. సో యాక్చువల్గా నేను ఈ ఐకియా షాపింగ్ వ్లాగ్ని మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకోలేదండి. ఇక్కడ ఉన్నవన్నీ చాలా బాగున్నాయి కదా అని చెప్పి నాకు వీలైనంత వరకు క్యాజువల్గా రికార్డ్ చేసుకున్నాను అంతే. ముందైతే మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అని అయితే అనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అరే వస్తువులన్నీ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి కదా, కనీసం నేను రికార్డ్ చేసిన వరకైనా మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి మేము రికార్డ్ చేసిన వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఇక వీడియోస్ రికార్డ్ చేయని వాటి గురించి నేను ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఐకియాలో మేము రికార్డ్ చేసిన వస్తువులు వచ్చేసి ఇవ్వండి. మరి ఇప్పుడు ఐకియాలో మేము కొన్న వస్తువులు ఏంటి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తాను. మేము పర్చేస్ చేసిన వస్తువులన్నీ వచ్చేసి ఇవి.
ఇవన్నీ కలిపి టోటల్ ప్రైస్ వచ్చేసి 6,095 రూపాయలు అయ్యాయండి. వీటిల్లో ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడిందో చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ప్రొటెక్టర్ అండి. వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, అలాగే కేక్ మీద చీమలు పడుతూ ఈగలు వాలుతూ ఉంటాయి కదా, అలా ఈగలు వాలకుండా దీంతో నీట్గా కవర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టీల్ బాక్స్ మూత ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే చుట్టూ క్లోజ్ అయ్యి ఒక సైడ్ మాత్రం ఓపెన్లో ఉంటుంది. దీనిపైన పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా ఇచ్చారు చూడండి. అండ్ దీంతో మన పని అయిపోగానే ఈజీగా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. డైలీ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 399 రూపాయలండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాత్ మ్యాట్ అండి. ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్యాగ్ మీద వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ 60 సెంటీమీటర్స్ ఇచ్చారు, అలాగే విడ్త్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఈ మ్యాట్ చాలా అంటే చాలా సాఫ్ట్గా భలే ఉందండి. అండ్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే మ్యాట్ కూడా త్వరగా డ్రై అవుతుంది. ఇవి వచ్చేసి 2 తీసుకున్నాము. 2 కలిపి 758 రూపాయలు అయ్యాయి. ఇక ఒక్కొక్కటి వచ్చేసి 379 రూపాయలు పడింది. ఇది వచ్చేసి ట్రోమా వాల్ క్లాక్ అండి. ఈ క్లాక్ అసలు వెయిట్ అనేదే లేదు. ఇక్కడ ఈ క్లాక్కి నెంబర్స్లో వచ్చేసి హోల్స్ ఇచ్చారు చూడండి. ఈ నెంబర్స్కి హోల్స్లో వెనకాల సైడ్లో కలర్ పేపర్స్ని అంటించి తెల్లటి గోడ పైన ఈ క్లాక్ని పెడితే కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బ్యూటిఫుల్ వాల్ క్లాక్ ప్రైస్ వచ్చేసి 229 రూపాయలండి. వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందని ఇదొకటి తీసుకున్నాం. ఈ బుట్టలో కేజీ వెజిటేబుల్స్ పడతాయి, అంతకుమించి ఎక్కువ పట్టవండి. ఇందులో వెజిటేబుల్స్ వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత బుట్ట పైన మూత పెట్టేసి ఇక్కడ మూత పైన ఇచ్చిన హ్యాండిల్ని పట్టుకొని రౌండ్గా తిప్పితే వెజిటేబుల్స్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఈ కింద ఉన్న బౌల్లోకి వచ్చేసి వెజిటేబుల్స్ త్వరగా డ్రై అయిపోతాయి. సైజ్ చిన్నదే అయినా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ సలాడ్ స్పిన్ ప్రైస్ వచ్చేసి 249 రూపాయలు. ఈ పోలార్ బేర్ ఉంది చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ పైన ఉండే ఫ్యాబ్రిక్ అంతా పాలిస్టర్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఈవెన్ 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలకు కూడా ఇది ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపాయలండి. ఇది వచ్చేసి ట్రే అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టీలు కాఫీలు పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాం. అలాగే వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ది. ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ 37 సెంటీమీటర్స్, అలాగే విడ్త్ వచ్చేసి 29 సెంటీమీటర్స్ ఇచ్చారు. ట్రే అయితే గట్టిగా బాగుంది. అండ్ ఈ ట్రే ప్రైస్ వచ్చేసి 149 రూపాయలు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్. ఇందులో 3 కలర్లు ఉన్నాయి. ఈ బాక్స్ మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ 39 సెంటీమీటర్స్, అలాగే విడ్త్ కూడా 39 సెంటీమీటర్స్ ఇచ్చారు. లెంత్ విడ్త్ 2 సేమ్ 39 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇందులో టాయ్స్ కానీ బుక్స్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ బాక్స్కి ఇక్కడ కింద వచ్చేసి 4 వీల్స్ ఇచ్చారు చూడండి. సో క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక బాక్స్ క్వాలిటీ విషయానికి వస్తే మందంగా చాలా బాగుంది. దీనికి మూత కూడా ఇచ్చారు, బట్ ఈ బాక్స్కి సపరేట్ ప్రైస్, అలాగే మూతకి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టోరేజ్ బాక్స్ అన్నిటికీ అలాగే బాక్స్ సపరేట్ ప్రైస్, అలాగే మూత సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇక బాక్స్ ప్రైస్ వచ్చేసి 219 రూపాయలు, అలాగే మూత ప్రైస్ వచ్చేసి 80 రూపాయలండి. చాలా బాగుంది. ఈ బాక్స్లో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు వేసి మూత పెట్టేస్తే వాటిపైన దుమ్ము పడకుండా, బొమ్మలు పాడవకుండా నీట్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్కూప్ అండి. ఐస్ క్రీమ్ని స్పూన్తో తీసుకునే కంటే ఈ స్కూప్తో తీసుకుంటే రౌండ్గా బాల్స్ లాగా వస్తుందని ఈ ఐస్ క్రీమ్ స్కూప్ని తీసుకున్నాం. ఈ స్కూప్తో ఐస్ క్రీమ్ తీసుకునేటప్పుడు ఐస్ క్రీమ్ రౌండ్గా రావట్లేదు అంటే ఈ స్కూప్ని ఒకసారి వేడి నీటిలో వాష్ చేసి తీస్తే ఐస్ క్రీమ్ నీట్గా రౌండ్గా వస్తుంది. అండ్ ఈ స్కూప్ కూడా పెద్ద సైజులో బాగుంది. ఈ స్కూప్ ప్రైస్ వచ్చేసి 99 రూపాయలండి. ఇక ఇది వచ్చేసి స్లైసర్ అండి. ఇందులో వెజిటేబుల్స్ని మనకు నచ్చినట్లు 3 రకాలు వేరువేరు సైజులలో స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. అలాగే కూరగాయలను చివరి వరకు కట్ చేసిన మన చేతులకి ఎటువంటి గాయాలు కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన కిచెన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499 రూపాయలండి. ఇక ఇది వచ్చేసి డిష్ వాష్ అండి.
ఇక్కడ ఉన్న గ్యాప్లో లిక్విడ్ సోప్ని వేసి మూత పెట్టేసి మూత పైన లైట్గా ప్రెస్ చేస్తే లిక్విడ్ సోప్ అనేది కొద్ది కొద్దిగా ఈ బ్రష్లోకి వస్తుంది. అప్పుడు ప్లేట్లన్నిటిని నీట్గా బ్రష్తో వాష్ చేసుకోవచ్చు. అలాగే సన్నటి గ్లాసుల అంచులలో కూడా నీట్గా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే లిక్విడ్ సోప్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక దీని ప్రైస్ వచ్చేసి 149 రూపాయలండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కలాస్ ప్లాస్టిక్ బౌల్స్ అంట. ఈ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలకి అయితే బాగా యూజ్ అవుతాయి. వాళ్ళైతే ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కాబట్టి పగిలిపోకుండా ఉంటాయి. ఇవి ఒక ప్యాక్లో వచ్చేసి 6 బౌల్స్ వస్తాయి. 6 బౌల్స్ కూడా వేరు వేరు కలర్లో ఉంటాయి. ఇవన్నీ ఒక సెట్ అండి. వీటి ప్రైస్ వచ్చేసి 99 రూపాయలు. ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకైతే. ఇవి వచ్చేసి సర్వింగ్ బౌల్స్ అండి. బహుశా ఇది సిరామిక్ గ్లాస్ అనుకుంటా. బాగా బరువుగా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్ కాబట్టి కింద పడితే పగిలిపోతాయి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే ఇవి చూడడానికి షైనీగా బాగున్నాయి. ఏవైనా ఫంక్షన్స్లో కానీ పార్టీస్లో కానీ సలాడ్ సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి. అండ్ ఈ బౌల్స్ని మైక్రో ఓవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక బౌల్ ప్రైస్ వచ్చేసి 249 రూపాయలండి. ఇవి వచ్చేసి 2 తీసుకున్నాం. ఇక ఇది వచ్చేసి ఐస్ మేకర్ అండి. ఎప్పుడైనా ఐస్ తినాలనిపించినప్పుడు బయట తెచ్చుకునే పని లేకుండా మనకు నచ్చిన ఫ్రూట్స్ని జ్యూస్లా ప్రిపేర్ చేసుకొని ఇందులో పోసుకొని ఒక 5-6 గంటల సేపు డీప్లో పెట్టేస్తే చల్లగా ఐస్ రెడీ అయిపోతుంది. ఇవి ఒక సెట్లో 6 ఐస్ మేకర్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి 149 రూపాయలండి. ఇవి వచ్చేసి కలాస్ ప్లాస్టిక్ స్పూన్స్ అండి. ఇందాక కలాస్ బౌల్స్ అని చెప్పాను కదా, సేమ్ అలానే ఇవి స్పూన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి టోటల్ 18 పీసెస్ వస్తాయి ఒక సెట్లో. 6 ఫోర్క్లు, 6 స్పూన్లు, అలాగే 6 బటర్ నైఫ్లు వస్తాయి. చిన్నపిల్లలు నూడిల్స్ తినడానికి స్టీల్ ఫోర్క్ కంటే ఇవైతే చాలా బాగుంటాయి. ఫోర్క్కి ఎడ్జెస్లో కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఏవైనా తినేటప్పుడు నోటికి గుచ్చుకోకుండా ఉంటుంది. క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఈ 18 పీసెస్ ప్రైస్ వచ్చేసి 99 రూపాయలండి. ఇక ఇది వచ్చేసి ఫన్నల్ అండి. కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అన్నట్లుంది. ఇది ప్లాస్టిక్దే అయినా ప్రెస్ చేస్తే వంగిపోకుండా గట్టిగా ఉంది. ఏదైనా ఓపెన్ సన్నగా ఉన్న బాటిల్లో ఆయిల్ కానీ వాటర్ కానీ పోసుకునేటప్పుడు కింద పడకుండా డైరెక్ట్గా బాటిల్లో వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే గోడకి ఎక్కడైనా తగిలించుకోవడానికి వీలుగా ఉండేలా ఈ సైడ్లో చిన్న హోల్ ఇచ్చారు. సో ఏవైనా లిక్విడ్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక దీని ప్రైస్ వచ్చేసి 69 రూపాయలండి. ఇవి కూడా సేమ్ కలాస్ ప్లేట్స్ అండి. ఈ కలాస్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అన్నీ సేమ్ ఒకే కలర్లో ఒకే క్వాలిటీలో ఉన్నాయి. ఈ ప్లేట్స్ వచ్చేసి మరీ పెద్దవేం కాదండి. మనం టిఫిన్ తింటాం కదా, ఆ ప్లేట్స్ కంటే కొద్దిగా చిన్న సైజులోనే ఉన్నాయి. స్నాక్స్కి వాటికైతే సరిపోతాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే వీటిని వాష్ చేసినా కూడా గీతలేం పడట్లేదు. ఇంకా వాష్ చేసే కొద్దీ ఏమైనా గీతలు పడతాయేమో తెలీదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా ఒక ప్యాక్లో 6 ప్లేట్లు వస్తాయి. వీటి ప్రైస్ కూడా సేమ్ 99 రూపాయలండి. ఇవి వచ్చేసి ఓపియం గ్లాస్ ప్లేట్స్ అండి. నార్మల్గా గ్లాస్ ప్లేట్స్ అంటే కొద్దిగా బరువుగా ఉంటాయి కదా, ఈ ఓపియం ప్లేట్స్ మాత్రం అస్సలు బరువు అనేదే లేవు. చాలా తేలికగా ఉన్నాయి. చిన్నపిల్లలు క్యారీ చేయడానికి కూడా బాగుంటాయి. బట్ కింద పడితే మాత్రం పగిలిపోతాయి. ఈ ప్లేట్స్ చూడడానికి షైనీగా క్లాసిక్ లుక్లో ఉన్నాయి. ఇవి టిఫిన్ తినడానికైతే బాగా యూజ్ అవుతాయి. ఈ ఓపియం గ్లాస్లో ప్లేట్సే కాకుండా ఇంకా సర్వింగ్ బౌల్స్, కర్రీ బౌల్స్ ఇలా మొత్తం 6 రకాల వేరు సైజులలో అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి వచ్చేసి 11 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 19 సెంటీమీటర్స్, అలాగే 20 సెంటీమీటర్స్, 23 సెంటీమీటర్స్ అండ్ ఈ ప్లేట్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఇలా ఈ సైజులలో ఉన్నాయండి. వీటిని మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఓపియం ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ డ్యామేజ్ లేనంత వరకే ఓవెన్లో సేఫ్గా ఉంటాయి. వన్స్ ఈ ప్లేట్స్ విరిగి కాస్త గీత పడిన తర్వాత ఏం కాదులే అని మైక్రో ఓవెన్లో పెడితే మాత్రం ప్లేట్లు పూర్తిగా విరిగిపోతాయి. ఇవి ఒక ప్లేట్ ప్రైస్ వచ్చేసి 69 రూపాయలండి. ఇవి 12 ప్లేట్లు తీసుకున్నాం. ఇవి కూడా సేమ్ ఇందాక చెప్పాను కదా ఓపియం ప్లేట్స్ అని, వాటిలో ఇదొక బౌల్ అండి. ఇది కర్రీస్ కానీ ఫ్రై కానీ సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇది కూడా సేమ్ 69 రూపాయలండి. ఇవి కూడా 12 బౌల్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి కిడ్స్కి ట్రైన్ బీకర్ అనమాట. ఇది ఆద్య పాపకు వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాం. ఈ బీకర్స్కి సైడ్స్లో హ్యాండిల్స్ ఇచ్చారు కాబట్టి పిల్లలు వాళ్ళంతటికి వాళ్ళే పట్టుకొని తాగడం నేర్చుకుంటారు. అండ్ పిల్లలు రోజుకు ఎంత ml వాటర్ తాగుతున్నారో తెలుసుకోవడం కోసం ఇక్కడ బీకర్కి 50 ml, 100 ml ఇలా మెజర్స్ కూడా ఇచ్చారు చూడండి.
ఈ బీకర్లో వాటర్ పోసిస్తే పిల్లలు రోజుకి ఎన్ని నీళ్లు తాగుతున్నారు, ఇంకా ఎన్ని నీళ్లు తాగాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆద్య పాపకైతే ఇంటికి రాగానే ఫస్ట్ ఇందులో వాటర్ పోయించుకొని తాగేసింది. నార్మల్గా అయితే ఫుడ్ తినేటప్పుడు మాత్రమే వాటర్ తాగేది. ఇది తెచ్చినప్పటి నుంచి అడిగి మరీ ఇందులో వాటర్ పోయించుకొని తాగుతూ ఉంటుంది. ఈ బీకర్ ప్రైస్ వచ్చేసి 99 రూపాయలు అండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుంది. కార్ మిర్రర్స్ పైన కానీ విండో గ్లాసెస్ పైన కానీ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ టైంలో వాటర్ మరకల్ని నీట్గా రిమూవ్ చేయడానికి ఈ వైపర్ బాగా యూజ్ అవుతుంది. ఈ వైపర్కు ఉన్న హ్యాండిల్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వైప్ చేసుకునే బ్లేడ్ వచ్చేసి రబ్బర్ అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అల్యూమినియం అండి. ఈ వైపర్ని హ్యాండిల్ నుండి సపరేట్ చేయొచ్చు, అలాగే ఈజీగా జాయిన్ చేయొచ్చు. క్వాలిటీ వైజ్ అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక ఇది ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండి. సో అంతేనండి, చూసారు కదా మేము కొన్న వస్తువులన్నీ వచ్చేసి ఇవన్నీ కలిపి 6095 రూపీస్ అయ్యాయి. ఐటమ్స్ అన్నీ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, బాగా ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.